నేను అడుగుతున్నా మిస్టర్ జగన్, ఎక్కడా వెన్నుపోట? బుద్ధి జ్ఞానం లేకుండా మీ వాళ్ళందరూ మాట్లాడుతున్నారు, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. మా పార్టీని మేము కాపాడుకోవటం కోసం, మా పార్టీని ఆ దుష్ట శక్తి చేతుల్లో నుంచి రక్షించుకోవటం వెన్నుపోట? వాట్ నాన్ సెన్స్ యువర్ ఆల్ టాకింగ్? బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా మాట్లాడేటప్పుడు, సిగ్గు శరం ఉండక్కర్లా మాట్లాడేటప్పుడు, మనం మాట్లాడేది కరెక్టా కాదని అనక్కర్లా. నేను ఈరోజు చెబుతున్నా, చంద్రబాబు నాయుడు గారు ఏనాడు కూడా ఎవరిని కూడా వెన్నుపోటు పొడిచిన మనిషి కాదు. మీరు వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్స్, మీరు మీ కుటుంబం, మీరు తగుదనమ్మా అని చంద్రబాబు గారిని అంటారా? ఇక నుంచి వెన్నుపోటు అని ఎవరన్నా అంటే రండి, ఓపెన్ డిబేట్కి రండి. చంద్రబాబు గారు ఆ రోజున పార్టీని ఆయన చేతుల్లోకి తీసుకోకపోతే, పార్టీ నాయకులందరూ కూడా ఆ దుష్టశక్తి కబంధ హస్తాల్లోంచి ఆ పార్టీని బయటకు లాగకపోతే ఏమయ్యేది? మీతో పాటు నడిచేదా ఆ పార్టీ? 1999 ఎన్నికల్లో ఆయనకు బ్రహ్మాండమైన మద్దతు ఇచ్చారు ప్రజలు, దాన్ని ఓకే అన్నారు. తెలుసా నీకు జగన్మోహన్ రెడ్డి? అదే వెన్నుపోటు, అదే తప్పు చేశారు చంద్రబాబు నాయుడు గారు, అదే అన్యాయం చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆ దుష్టశక్తే కరెక్టు అనుకుంటే ఆయన ఓడిపోవాలి కదా ఎన్నికల్లో. బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించారు. మరలా ముఖ్యమంత్రి పీఠంలో మీరే ఉండాలని కోరుకున్నారంటే వాట్ హ్యాస్ డన్ ఆన్ దట్ డే, దట్ వాజ్ యాక్సెప్టెడ్ బై ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఉమ్మడి రాష్ట్ర ప్రజలందరూ కూడా, 23 జిల్లాల ప్రజలందరూ కూడా ఎస్ యు ఆర్ రైట్ మిస్టర్ చంద్రబాబు అని చెప్పారు. అందుకే బ్రహ్మాండమైన మెజార్టీతో ఆయన గెలిచారని చెప్పి కూడా తెలియజేస్తూ